విద్యాశాఖ అధికారులకి, తెలుగుదేశం నాయకులకి, అలాగే ఈ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ మరియు ఉపాధ్యాయుల క్రీడా పోటీలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడికి విచ్చేసిన మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి జిల్లా స్థాయికి ఎంపికైన 366 స్కూల్స్ నుంచి వచ్చిన యువ మేధావులకు అందరికీ కూడా నా శుభాశీస్సులు. అలాగే ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సైన్స్ ఫేర్ అనేది విద్యార్థుల్లో క్రియేటివిటీని వెలికి తీసి వాళ్ళకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచే విధంగా చిన్నప్పటి నుంచే వాళ్ళని తీర్చిదిద్దుతున్నట్టు అవుతుంది. అలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి ఇలాగా సైన్స్ ఫేర్లలో ఎన్నో బహుమతులు గెలిచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వచ్చిన విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను వినడం మీరంతా వివిధ రకాల కాన్సెప్ట్లతో ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారని చెప్పి విన్నాను. లైక్ వ్యవసాయంలో నీటి పొదుపు, కాలుష్య నివారణ, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల మీద మీరు ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టాలని చెప్పి చేశారని పిల్లలందరూ వాటి మీద ఇక్కడ ప్రాజెక్టులు చేసి పెట్టారని చెప్పి విన్నాను. అదేవిధంగా ఈ ప్రాజెక్టుల ఎంత కష్టపడి విద్యార్థులు చేశారో ఆ కృషి వెనకాల అదేవిధంగా ఆ ఉపాధ్యాయుల క్రమశిక్షణ, క్రమబద్ధత కూడా ఉంటుంది. సో అదేవిధంగా ఈరోజు విద్యార్థుల్ని విద్య ఒక్కటే కాకుండా ఇలాగా బయటకు వచ్చి వాళ్ళని రాబోయే తరానికి ఒక మారల్ వాల్యూతో కూడిన చదువులు అండ్ భావి తరాల సైంటిస్టుగా అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో మంది మన సర్ సివి రామన్, జగదీష్ చంద్రబోస్, పిజే అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తల్ని మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు మన అబ్దుల్ కలాం గారు చెప్తా ఉంటారు, కళలు కనండి, వాటిని సహకారం చేసుకోండి అని చెప్పి. ఈ ఎగ్జిబిషన్లలో మీరు మీ సైన్స్ ఫేర్లలో మీరు పెట్టిన ప్రాజెక్ట్స్ లో మీరు బహుమతులు పొందొచ్చు, పొందకపోవచ్చు, కానీ మీరు పడ్డ శ్రమ వెనక మీరు నేర్చుకున్నది ఎంతో ఉంటుంది. అది ఇంకో 10 మందికి ఉపయోగపడేటట్టు మీరు రేపు దాన్ని వాళ్ళకి టీచ్ చేయగలరు. కాబట్టి జ్ఞానం అనేది మీరు ఎంత నేర్చుకున్నా గెలుపోటములతో సంబంధం లేకుండా అది మీలోనే ఇమిడి ఉంటుంది. కాబట్టి ఎవరు నిరుత్సాహపడద్దు, అందరూ ఇలాగా పోటీ తత్వంతో ముందుకొచ్చి సైన్స్ ఫేర్ లాంటివి వాటిల్లో పాల్గొని రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకి ఎదగాలని, ఉత్తమ పౌరులుగా మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దుతున్న మీ ఉపాధ్యాయులకి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఈ రోజు ఇక్కడ ఇంకొక కార్యక్రమం కూడా జరగబోతుందని చెప్పారు. వివిధ జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడాకారులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారని చెప్పారు. జిల్లా స్థాయి స్టూడెంట్సే కాకుండా జిల్లా స్థాయి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వచ్చి ఈ క్రీడల పోటీలు పెట్టుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ నా కోవూరు కాన్స్టిట్యున్సీలో, అలాగే పవిత్రమైన ఈ పల్లెపాడు గాంధీ ఆశ్రమం దగ్గర ఇక్కడ జరగడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.